అరాచకాలు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టుకోకుండా వీళ్ళ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు. మరీ దారుణంగా నిన్నైతే కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులు వేసుకొని మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులు వేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాల. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా మంత్రులు సైతం ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళను పైకి ఎగదోలి ఈ విధంగా మాట్లాడండి, వెకిలి చేష్టలు, నీచ భాష మాట్లాడడం అనేది గతంలో మనం చూసినాం. దాంతో భాగంగానే ఈరోజు వాళ్ళు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాలా. మక్కాకు పోయినప్పుడు ఈ ముస్లింలు కానీ, లేకపోతే జెరూసలంకి పోయినప్పుడు క్రిస్టియన్ సోదరులు కానీ, అదేవిధంగా హిందూ దేశంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపద వస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. వీళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలా, లేదంటే మనం ఖచ్చితంగా వీళ్లకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ